మహావతార్ నరసింహ డైరెక్టెడ్ బై అశ్విన్ కుమార్. మూవీ చూడగానే ఒక్కటే అనిపించింది, ఇలాంటి డివోషనల్ సినిమాస్ ప్రొడ్యూసర్స్ అండ్ ఆడియన్స్ తప్పకుండా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఏది మర్చిపోయినా డివోషన్ అనేది మర్చిపోకూడదు, ఏదో విధంగా గుర్తు చేస్తూ ఉండాలనిపించింది. ఇప్పుడు మూవీ ప్లాట్ చూస్తే హిరణ్యకశ్యప ఒక రాక్షసుడు, తనకి తానే దేవుడని ప్రకటించుకుంటాడు. విష్ణువు మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. అయితే తన కొడుకు ప్రహ్లాదుడు విష్ణువుకి పరమ భక్తుడు. ఇప్పుడు హిరణ్యకశ్యపుడు తన కొడుకుని ఏం చేశాడు, తను ఏమయ్యాడు అనేదే స్టోరీ. ఈ మూవీ స్టోరీ చాలా సింపుల్ గా, క్యారెక్టర్స్ ఏంటి, రీజన్స్ ఏంటి నీట్ గా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. అండ్ ఆ స్క్రీన్ ప్లే కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా రన్ చేశారు. ప్రజెంట్ ఉన్న టెక్నాలజీని వాడి అప్డేటెడ్గా చాలా నీట్గా ప్రజెంట్ చేశారు. అండ్ మూవీలోని ప్రతి ఒక్కటి ఇది ఇక్కడ ఎందుకు వచ్చింది అనేది డౌట్ లేకుండా రీజన్స్ ఇస్తూ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పటి వరకు నాకు గుర్తుందంటే పిల్లర్ నుండి నరసింహస్వామి వస్తారు, కానీ మూవీలో చాలా విషయాలు చెప్పారు. అండ్ డైరెక్టర్ అశ్విన్ కుమార్ గారి గురించి చెప్పాలంటే అసలు ఏం తీశారండి. మూవీ ఇష్టంతో పాటు భక్తి కూడా పెట్టి తీస్తే ఇలా ఉంటుందేమో, కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ కనపడింది. అండ్ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ప్రజెంట్ ఉన్న జనరేషన్కి తగ్గట్టు బాగా కంపోజ్ చేశారు. కొన్ని సీన్స్ అయితే ఆ బీజియంతో విజిల్స్ వేయించారు. అండ్ డైలాగ్స్ చాలా క్లారిటీగా సింపుల్గా ఉన్నాయి. డైలాగ్స్ మరీ టూ మచ్ ఆఫ్ సాంస్క్రిట్ వర్డ్స్ వాడకుండా పిల్లలకు కూడా అర్థమయ్యేలా తెలుగు వాడారు. అండ్ టెక్నికల్ వర్క్స్ చూస్తే లిమిటెడ్ క్యారెక్టర్స్ని చూపిస్తూ ప్రతి ఒక్క రోల్ని బాగా డిజైన్ చేశారు. మెయిన్గా ప్రహ్లాదుడి క్యారెక్టర్ చాలా అందంగా చూపించారు. కొన్ని సీన్స్లో మనిషి అనే ఫీల్ వచ్చింది. అండ్ ఆ విజువల్స్ ఎక్కడా కూడా క్లారిటీ మిస్ అవ్వకుండా చూసుకున్నారు. అండ్ మూవీ టైం కూడా స్టోరీకి తగ్గట్టు డ్రాగ్ చేయకుండా మూవీ ఎంత టైం కావాలో అంతే క్లియర్గా ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పేశారు. మూవీలో క్లైమాక్స్ సీన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా నరసింహస్వామి అవతారం చూసినప్పుడు భక్తితో పాటు మాస్ ఫీల్ కూడా వచ్చింది. యాక్షన్ సీన్స్కి వెయిట్ ఎక్కువ పెట్టి హై జనరేట్ చేశారు. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.